శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో అంటే 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాళ్ళ జాతకులు ఇచ్చే సులువు అవుతుంది. మనీ రావడము సకాలంలో కరెక్ట్ డైట్కి మీకు డబ్బులు అందలేకపోవచ్చు. అంతేకాకుండా గురు ప్రభావం వలన చక్కటి విద్య రావడానికి మీకు అవకాశం ఉంది. ఎందుకు 0 డిగ్రీస్లో ఉన్నప్పటికీ కూడా గురుడు ఉచ్చ స్థితిలో ఎగ్జాల్టేషన్ ఉన్నట్టే. అందుకనే మీకు ఆభరణాలు, వాహనాలు, గృహాలు, అలాగే చక్కటి చదువు, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి మీకు. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా ధనప్రాప్తి కలుగుతుంది రైతులకి, డౌట్ లేదు. అంతేకాకుండా సంగీతం, ఎవరికైనా సరే సంగీతం నేర్చుకునేవారు, నృత్య కళాకారులు, నాట్య కళాకారులకి, వాళ్ళకి ముఖ్యంగా సంగీత కళాకారులకి మాత్రము చాలా బాగుంది. గురు ప్రభావం పూర్తి భావం ఉండడమే కారణం. ఆయనే కదండి వేద శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు సంబంధించినటువంటి విద్యలో బాగా రాణించడం కోసం ఉండేటువంటి 4th భావన ఉన్న గురుడినే చూస్తాం. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉన్నాడు మీకు. అంతేకాకుండా పుత్రికా సంతాన జననము కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం మీకు చాలా మంచి యోగం ఉందండి. సంతానం కేతు ప్రభావం వల్ల పుత్రిక సంతానం లక్ష్మీదేవి ఇంట్లో పడడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనూ మీకు కాదు, స్టాక్ అండ్ షేర్స్ అందుకోవచ్చు. వాటిలో కూడా మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి, విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కళారంగంలో మంచి అభిరుచి కలిగి ఉంటారు మీరు. అంతేకాకుండా కొంతమంది సాహిత్య రంగంలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు నీచ స్థితిలో 20 డిగ్రీస్ దగ్గర ఉన్నాడండి. పరమనీచ అని అంటుంటాం మనం. అంటే బాగా నీచ స్థితిలో ఉన్నాడు. శని దృష్టి కూడా ఉంది. సో కాబట్టి 2nd హౌస్ లార్డ్ కూడా అవడం వలన శుక్రుడికి శని దృష్టి అంత మంచిది కాదు. ముఖ్యంగా శత్రువుల వలన బాధపడడం మీరు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రావడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము. అంతేకాకుండా కొంతమందికి కొన్ని సందర్భాల్లో రుణ సౌకర్యాలు కూడా, రుణాలు తీసుకోవడము, అవన్నీ అప్పులు చేయడం కూడా బాగా జరుగుతూ ఉంటుంది మీకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రవి కుజులు 7వ భావంలో ఏమాత్రం మంచివారు కాదు. రవి ఉండడం వలన యాక్చువల్గా 27 నుంచి రవి వెళ్ళిపోతున్నాం, కుజుడు మారుతున్నాడు. 7వ స్థానంలో రవి ఒక్కడే ఉంటాడు. ఎప్పటి నుంచి అంటే 26 తర్వాత నుంచి అనుకుందాం. అది యాక్చువల్గా రవి ఒక్కడి 7వ భావంలో ఉంటే వివాహాలు ఆలస్యంగా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా స్త్రీ ద్వేషి అని ఉంటుంటాం మనం 7వ భావంలో రవి ఉంటే. అంతేకాకుండా కొంతమందికి ఇంట్రెస్టే ఉండదు, తనమ్మ చేసుకోవచ్చులే, వివాహాలు అది ఇది అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే 27 తర్వాత నుంచి అంటే ఈ వారంలోనే కుజుడు మారిపోతాడు కాబట్టి స్టార్టింగ్లోనే. సో రవి ఒక్కడే ఒంటరిగా ఉండిపోవడం వల్ల అంత మంచిది కాదు మీకు. మీలో కొంతమంది మాత్రము వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ధనం వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము జరుగుతుంది. స్త్రీ మూలకంగా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. స్త్రీ మాట మీరు వింటారు. స్త్రీ భర్త అంటారంటే స్త్రీ మాట వింటారు. అంటే అర్థం ఏంటంటే స్త్రీలు అంటే మీకు సంబంధించిన భార్యాభర్తల విషయంలో భార్య గారు, అంతేకాకుండా తల్లి గారు, మీ తోబుట్టువులు, వీళ్ళందరూ చెప్పుకుంటారు. స్త్రీలు అంటే బయట వాళ్ళు కాదు. వాళ్ళ మాట వినడం వలన ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తాం. అంతేకాకుండా బుధచంద్రులు, కుజుడు కూడా 8వ భావంలో ఉన్నాడు. 8వ భావంలో కుజుడు ఉన్నాడంటే జనరల్గా ఈ కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడంటే యాక్చువల్గా ఆపరేషన్స్, డాక్టర్స్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. ఎందుకంటే బుధచంద్రులు కూడా ఉన్నారు కాబట్టి వ్యాపారం. అసలు ముఖ్యంగా ఈ 8వ స్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి మీకు. అని తలంపుగా వచ్చే ధనయోగం అంటారు సార్, అలా ఉంటుంది. అంతేకాకుండా కోర్టు, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశాలు ఉన్నాయి బుధచంద్రుల వలన. అంతేకాకుండా బుధ కుజులు కాంబినేషన్ వలన ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీర్స్ అని చెప్పుకోవచ్చు, ఇంజనీర్స్గా గాను మీరు బాగా డెవలప్ అవుతారండి. మీరు మ్యాథమెటిషియన్ అంటే గణిత శాస్త్రజ్ఞులు అర్థం, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి విద్యారీత్యా ఎక్కువ అవకాశాలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మీ బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. కానీ శనీశ్వరుడు ప్రభావం వలన
మీ బిజినెస్లో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడంలో కానీ, లేకపోతే తీర్థయాత్రలు వెళ్ళడంలో కానీ కొద్దిగా ఆలస్యము, జాప్యము జరుగుతాయి. జాప్యం అంటే ఆలస్యం, లేట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రొఫెషనల్గా మీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే ఏంటంటే మీకు గురుడు దశమస్థానం చూడడం వల్ల, అంతేకాకుండా మీ దశమాధిపతి బాగుండిపోయిన పర్లా దశమస్థానానికి గురుడు చూడడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, వేదశాస్త్ర పండితులకి, డాక్టర్స్కి, అలాగే లాయర్స్కి, ఇట్లా వాళ్ళందరూ మ్యాథమెటిషియన్స్కి, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్ర అభివృద్ధి కూడా జరుగుతుంటాయి. పండితులకు చాలా డెవలప్మెంట్స్, బాగా డబ్బులు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా బాగా ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా 11వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు 31st అక్టోబర్ అండ్ 1st నవంబర్లో చంద్రుడితో కలిసిన రాహు అధికమైన ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాకుండా మీ పొలిటికల్ రంగంలో కూడా బాగా డబ్బు నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. డబ్బు కాదండి, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కూడా చాలా అద్భుతంగా రాహు వలన, చంద్రుడి వలన మీకు జరుగుతుంది. ముఖ్యంగా సలహాలు, భర్త గారి సలహాలు భార్య, భార్య గారి సలహాలు భర్త తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. కానీ 12వ భావంలో శని మాత్రము నీటి వలన ప్రమాదం పొంచి ఉంది అనే సంగతి మాత్రం మర్చిపోకండి, అంతే. సో శనీశ్వరుని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నా సెల్ నంబర్ 7075389589, 7075389589. కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధూవరుల యొక్క జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెల దీపాలు కూడా అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు, చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదేముందండి మీకు? ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి, బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.